ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. ప్రార్థించుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభువా మీ వాక్య భాగం ధ్యానించుకొనిచుండగా మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని నడిపించమని, మీ ఆత్మ ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి మనము 17వ వచనం వరకు చదువుకుందాం. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములలో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అక్కడ అచ్చట నుండెను. 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జనసమూహమును చూచి, పని చేయదగిన 6 దినములు కలవు కనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమున రావద్దని చెప్పెను. అందుకు ప్రభువు, వేషధారుల మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి వద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టింది కదా. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడింది. అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నింటినీ చూచి సంతోషించను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్య భాగం మనం గమనించినట్లయితే విశ్రాంతి దినమున మన యేసు ప్రభు ఒక సమాజ మందిరంలో సువార్తను ప్రకటిస్తున్నారు. ఆ సమయంలో 18 సంవత్సరం నుండి 18 సంవత్సరాలు 18 ఇయర్స్ నుంచి బలహీనపరిచే దయ్యపు ఆత్మ పట్టినటువంటి ఒక స్త్రీ అక్కడ ఉన్నట్టుగా ప్రభు గమనించి ఆమె పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఆమె నడుము వంగిపోయింది, ఎంత మాత్రము కూడా చక్కగా నిలబడలేకుంటుంది. యేసు ప్రభు ఆమెను చూచి రమ్మని పిలిచాడు. అమ్మా, రామ్మా అని పిలిచి, అమ్మా, ఈ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పినప్పుడు ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల చూద్దాం. 18 సంవత్సరాల నుంచి బలహీనపరిచే దయ్యం. ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు బలహీనపరిచే దయ్యంతో పోరాడుతున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి నీ జీవితం బలహీనపడిపోయింది? ఎంత కాలము? 18 సంవత్సరంలా, 25 సంవత్సరంలా, 30 సంవత్సరంలా, 40 సంవత్సరంలా, 50 సంవత్సరంలా, 60 సంవత్సరంలా, ఎన్ని సంవత్సరములైనా సరే మన దేవుడు సజీవుడు. నిన్ను బలహీనపరచు దురాత్మల నుంచి విడిపించడానికి ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరు, ఈరోజు యేసు క్రీస్తు ప్రభువు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేని దేవుడు. మన దేవుడు యుగ యుగములకు సజీవుడు. ఈరోజు యేసు ప్రభు 18 సంవత్సరం నుంచి బలహీనపరచు దురాత్మను పట్టినటువంటి ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేనటువంటి స్త్రీని, అమ్మా రా అని పిలిచి ఆమెను చూచి, అమ్మా, నీ బలహీనత నుండి నీ విడుదల పొందినావని ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడినట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, కుమారుడా, కుమార్తె, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, యేసు క్రీస్తు ప్రభు నీ పాప నిమిత్తము, నా పాప నిమిత్తము, సర్వ మానవాళి పాప నిమిత్తము కలువరిశిలో రక్తం చిందించాడు. మన ప్రభువు మనందరి పాపల నిమిత్తం రక్తం చిందించి చేతుల్లో చీలలు కొట్టారు, ప్రభువుకు కాళ్ళలో చీలలు కొట్టారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, వీపంతయు దున్నేశారు. ప్రతి దగ్గర కొరడాతో కొట్టినప్పుడు ప్రభు శరీరము పేలిపోయి అక్కడ రక్తము, మాంసము మొత్తము చీల్చిపోయి శరీరం అంతా కూడా మాంసం ముద్దగా మారిపోయింది. ఎందుకంటే నిన్ను నన్ను వ్యాధుల నుంచి, బాధల నుంచి, కష్టం నుంచి, నష్టం నుంచి మాత్రమే కాకుండా మన జన్మ పాపం నుంచి, కర్మ పాపం నుంచి, మన క్రియలతోనూ, మన తలంపులతోనూ, చేతులతోనూ, కాళ్ళతోనూ, ప్రక్కతోనూ, మన శరీర అవయవాలన్నిటితో మనం చేసిన పాపపు దౌర్భాగ్యం నుంచి విడిపించడానికి యేసు క్రీస్తు ప్రభు కలువరి శిలువలో రక్తం చిందించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, కుమారుడా, కుమార్తె, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, తల్లి, తండ్రి, యేసు క్రీస్తు ప్రభు ఈరోజు మన కోసమే బలి. ఆయన రక్తధారణ ద్వారానే నీకు నాకు పాపక్షమాపణ కలుగుతుంది. అటువంటి మన ప్రభువు
18 సంవత్సరాల నుంచి అపవిత్రాత్మ పట్టి నడుము వంగిపోయినటువంటి ఆమెను, అమ్మా నువ్వు విడుదల పొందినావని ఆమెను బాగుపరిచాడు ప్రభు. ఈరోజు యేసు ప్రభు నిన్ను నన్ను కూడా బాగుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు, బాగుపరుస్తాడు మన ప్రభు. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే, యేసయ్య నా హృదయంలోనికి రా, నీవు నా హృదయంలోనికి వచ్చి నన్ను పరిశుద్ధపరచు, నీ రక్తంతో నన్ను కడుగు, నీ రక్తంతో నన్ను శుద్ధి చేయి, నీ వాక్యంతో నన్ను నింపు ప్రభు అని అడిగినప్పుడు యేసు క్రీస్తు ప్రభువు నిన్ను తన రక్తంతో కడిగి పవిత్రపరిచి, కల్వరి శిలువలో కాచిన రక్తధారంతో నిన్ను కడిగి పవిత్రపరిచి తన బిడ్డగా చేర్చుకుంటాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం మనం గమనించినట్లయితే, యేసు ప్రభు స్వస్థపరిచిన వెంటనే ఆ సమాజ మందిరపు అధికారి అంట యేసు విశ్రాంతిలో స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జనసమూహం చూచి, పని చేయదగిన 6 దినములు గలవు, ఆ దినములలోనే మీరు వచ్చి కనుక స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమున రావద్దని చెప్పారు. అందుకు ప్రభువు, వేషధారులారా, మీరు ప్రతివాడు విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదైనను గాడి ఎద్దు నుండి తోలుకొని పోయి నీళ్లు పెట్టింది కదా, ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడి, అయితే జనసమూహం అంతా ఆయన చేసిన కార్యములన్నింటినీ చూసి సంతోషించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక అద్భుత కార్యం జరిగితే సహించలేనటువంటి వారు ఉన్నారు, ఒక ఆశ్చర్య కార్యం జరిగితే సహించలేకపోతున్నారు. నీ జీవితంలో కూడా అటువంటిది ఏమైనా జరుగుతుందేమో, అటువంటి అద్భుతం జరుగుతుందేమో అని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళొద్దు, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించొద్దు. యేసు ప్రభు ఏమి చేయలేడు, యేసు ప్రభు ఏమి చేయలేడు, యేసు ప్రభు నీ జీవితాన్ని ఇంకేం మారుస్తాడు, యేసు ప్రభు నీ జీవితం ఇంకా నాశనం అయిపోయింది, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఈ స్థితిలో ఉంటే ఇంకేం బాగుపడతావు అని అనేక మంది నిన్ను అభ్యంతరపరచవచ్చు, అనేక మంది నిన్ను అడ్డుతగలొచ్చు, అనేక మంది నీకు ఇటువంటి విషయాన్ని చెప్పి నీ విశ్వాసాన్ని బలహీనపరచవచ్చు. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు క్రీస్తు ప్రభు శక్తిమంతుడైన దేవుడు, యేసు క్రీస్తు ప్రభు సజీవుడైన దేవుడు, యేసు క్రీస్తు ప్రభు నిన్న నేడు మార్పు లేని దేవుడు. యేసు క్రీస్తు ప్రభు ఈ దినాన నిన్ను తన బిడ్డగా చేసుకొని పోతున్నాడు. నీవు యేసు ప్రభుని అంగీకరించబోతున్నావు, నీ పాపం నుంచి ప్రభు విడిపిస్తాడు, నీ బంధకం నుంచి ప్రభు విడిపిస్తాడు, నీ కష్టం నుంచి ప్రభు విడిపిస్తాడు, నీ నష్టం నుంచి ప్రభు విడిపిస్తాడు, నీ వ్యాధుల నుంచి ప్రభు విడిపిస్తాడు, నీ బాధల నుంచి ప్రభు విడిపిస్తాడు, నీ బంధకాల నుంచి ప్రభు విడిపిస్తాడు, నీ యొక్క సమస్త సమస్య నుంచి ప్రభు విడిపిస్తాడు. నీకు ఉద్యోగం అనుగ్రహిస్తాడు, నీకు వివాహం చేస్తాడు, నీకు సంతానం అనుగ్రహిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, తన సేవలో ప్రభు వినియోగించుకుంటాడు, నిన్ను ప్రభు అభివృద్ధి పరిచి విస్తరింపజేయబోతున్నాడు. సహోదరుడా, సహోదరులా, ఈరోజు చేయవలసిందల్లా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడం, యేసు ప్రభుని మీరు అడగడం, యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నా పాపమంతా కడిగివి, నన్ను పరిశుద్ధపరచు, నీ వాక్యంతో నా హృదయం నింపని ఎవరైతే అడుగుతారో యేసు ప్రభు వచ్చి వారి హృదయంలో ఉంటాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన ప్రభు వాక్యం సెలవించిన రీతిగా వాక్య రూపంలో యేసు ప్రభు నీ హృదయంలోకి ప్రవేశిస్తున్నాడు, ఆత్మ రూపంలో యేసు ప్రభు నీ హృదయంలోకి ప్రవేశిస్తున్నాడు. ఆయన హృదయంలోనికి వస్తాడు, తన రక్తంతో నిన్ను కడుగుతాడు, నిన్ను పవిత్రపరుస్తాడు, నిన్ను తన బిడ్డగా చేర్చుకుంటాడు. ఆయన నిన్ను తన బిడ్డగా చేసుకున్న మరుక్షణం నీ జీవితం ఆనందకరంగా మారిపోతుంది. నీ జీవితంలో శాశ్వతమైన ఆనందం, నీ జీవితంలో శాశ్వతమైన జీవం వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాయి. ఓ ప్రియ సహోదరుడా, సహోదరి, అనేక మంది నిన్ను యేసు ప్రభు చెంతకు వెళ్ళనీయకుండా అడ్డుకోవచ్చు. అనేక మంది నిన్ను యేసు ప్రభు ఏడు స్వస్థపరుస్తాడు. యేసు ప్రభు 2000 సంవత్సరాలకు ముందు జన్మించాడని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. ఈ 2015 సంవత్సరంలో కూడా యేసు ప్రభు నీ జీవితాన్ని మార్చగలడా? యేసు ప్రభు నీ జీవితాన్ని అభివృద్ధి చేయగలడా? యేసు ప్రభు నీ జీవితాన్ని అద్భుతకరంగా మార్చగలడా అంటే నేనే సజీవ సాక్ష్యము. యేసు క్రీస్తు ప్రభు నా జీవితంలో జరిగించినటువంటి అద్భుతాలకు నేనే సాక్షిని. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. నా జీవితాన్ని ప్రభు మార్చాడు, నీ జీవితాన్ని కూడా ప్రభు మారుస్తాడు. నా జీవితంలో ప్రభు అభివృద్ధినిచ్చాడు, నీ జీవితంలో ప్రభు అభివృద్ధినిస్తాడు. నా జీవితంలో ప్రభు ఐశ్వర్యం ఇచ్చాడు, నీ జీవితంలో ప్రభు ఐశ్వర్యం ఇస్తాడు. నన్ను నేను ఎక్కలేనంత తేనె కొండ మీదకి ప్రభు ఎక్కించాడు, నిన్ను కూడా నీ జీవితంలో ఎక్కలేనంత తేనె కొండ మీదకి ప్రభు ఎక్కిస్తాడు. సర్వ సమృద్ధిలోని ప్రభు నేను నడిపిస్తాడు. నాకు పరలోక రాజ్యం అనుగ్రహించిన దేవుడు నీకు పరలోక రాజ్యం అనుగ్రహిస్తాడు. యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడడం ద్వారానే మనం పరలోకంలో ప్రవేశిస్తాం. కానీ ఏ ఇతరమైన నామంలో రక్షణ లేదు, ఏ ఇతరమైన వ్యక్తుల ద్వారా రక్షణ లేదు, ఏ యొక్క శక్తుల ద్వారా రక్షణ లేదు, ఏ యొక్క పూజల ప్రతిఫలం ద్వారా రక్షణ లేదు. కేవలం యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడడం ద్వారానే, యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో విమోచింపబడడం ద్వారానే, యేసు క్రీస్తు ప్రభు రక్తంలోని పాపలను కడుక్కోవడం ద్వారానే
రక్షణ కలుగుతుంది. లేకపోతే యుగ యుగములు నరకము, అగ్ని ఆరదు, పురుగు చావలు, ఏడుపును, పండు కొరికే స్థలంలో నువ్వు ఉండవలసి వస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకడు తన ప్రాణమును పోగొట్టుకుని లోకమంతా సంపాదించుకుంటే మనకి ఏమి ప్రయోజనము? అందుకే ప్రతి దినము శిలువను ఎత్తుకొని మనం ప్రభువుని వెంబడించాలి. యేసు ప్రభు వాక్యం చెప్తుంది, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నా కాడి చాలా సులువైనది, తేలికైనది, మీ యొక్క భారాన్ని నాకు ఇచ్చి నా కాడిని మీరు ఎత్తుకోండి అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన ద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడిని విశ్వాసం నుంచి ప్రతి వాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించిన ప్రభు వాక్యం సెలవిస్తుంది. యేసు రక్తం ప్రతి పాపములను మనం పవిత్రులుగా చేస్తుంది. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు, పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చును. దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు, దయామయుడు. ఆయన నిన్ను నీ పాపం నుంచి, శాపం చిరిపించడానికి తన రక్తం కలవరిశిలో కార్చాడు. ప్రియ సహోదర, సహోదరి, నశించిపోయే నిన్ను వెనక రక్షించడానికి లోకంలోకి వచ్చాడు కనుక నీ కోసం యేసు ప్రభు వచ్చాడు. ఈ లోకానికి నిన్ను రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. కాబట్టి ఈరోజు యేసు ప్రభు నీ సొంత రక్షణగా అంగీకరించినట్లయితే ఆయనను ఆశీర్వదించి, దీవించి, నడిపించి నిన్ను ఫలింపజేసి వ్యాపింపజేస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించిన గాక. ఆకాశం ఆశ్చర్యమైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, చెప్పబడిన వాక్యమును దీవించి ఆశీర్వదించి ఫలింపజేయమని, విస్తరింపజేయమని, వ్యాపింపజేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.